రైల్వే టికెట్ల కోసం ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వాళ్ళకి ఇండియన్ రైల్వే ఒక గుడ్ న్యూస్ చెప్తోంది. పర్టిక్యులర్గా తత్కాల్ బుకింగ్ అనేది ఈ ఐఆర్సిటిసి వెబ్సైట్లో కానీ యాప్లో కానీ చాలా కష్టతరమైన ప్రక్రియ. కరెక్ట్గా 60 సెకండ్లలో మొత్తం టికెట్లన్నీ ఖాళీ అయిపోవడం అనేది చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. ప్రధాన కారణం ఏంటంటే ఒకటి పేమెంట్ ఇష్యూస్. ఎట్ ఏ టైం చాలా మంది యూజర్స్ ఇలాగ తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్న టైంలో కరెక్ట్గా సైట్ క్రాష్ అయిపోవడం అనేది చాలాసార్లు జరుగుతుంది. టికెట్ మొత్తం బుక్ అయిపోయింది అనుకునే టైంలో కరెక్ట్గా క్యాప్చా అడుగుతుంది. ఆ క్యాప్చా కనుక తప్పైతే మళ్ళీ మనం కొత్త క్యాప్చా రీఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఈ పుణ్యకాలం కాస్త గడిచిపోతున్న పరిస్థితి. ఫైనల్లీ మనకి అత్యవసరమైన టైంలో ఆ తత్కాల్ టికెట్ అనేది మనకి దక్కకుండా పోతుంది. సో ఇలాంటి అన్ని ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ ఒక కొత్త వెబ్సైట్ని తీసుకురాబోతోంది ఇండియన్ రైల్వే. ఈరోజు ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అనుకున్నప్పటికీ కూడా కరెక్ట్గా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవానికి ముందుగా ఈ వెబ్సైట్ని లాంచ్ చేయాలి అనేది ఇండియన్ రైల్వే ఉద్దేశంగా చెప్తున్నారు. ఈ కొత్త వెబ్సైట్ అనేది పూర్తిగా కొత్త ఇంటర్ఫేస్ తోటి ఈజీగా యూజర్స్కి అర్థమయ్యేలాగా కొత్త ఇంటర్ఫేస్ ఉంటుందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ రిపీటెడ్ క్యాప్చా వ్యవహారాన్ని కూడా కొంతవరకు సరిదిద్దబోతున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడున్న పద్ధతిలో మనం 60 సెకండ్ల టైంలో ఏకంగా 63,000 మంది వరకు కూడా ఈ తత్కాల్ బుకింగ్ ట్రై చేస్తున్నారు. దానివల్ల ఈ వెబ్సైట్ క్రాష్ అయిపోవడం, పేమెంట్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతోందని చెప్తున్నారు. సో ఇప్పుడు కొత్తగా రాబోయే వెబ్సైట్కి సంబంధించి యూజర్లు 150,000 మంది ఎట్ ఎ టైం ట్రై చేసినప్పటికీ కూడా సైట్ క్రాష్ కాకుండా, సెక్యూరిటీ ఇష్యూస్ రాకుండా, పేమెంట్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ కొత్త వెబ్సైట్ని రూపొందిస్తున్నారట. నిజంగా ఇలాంటి ఒక వెబ్సైట్ అందుబాటులోకి వస్తే మనం అత్యవసర సమయంలో బుక్ చేసే ఈ తత్కాల్ టికెట్ల బుకింగ్ అనేది కొంతవరకు సులభతరం అయ్యే అవకాశం ఉంటుంది.